ఎలా పుట్టాడు, అలాగే గణపతికి విఘ్నాధిపత్యం ఏ విధంగా వచ్చింది, గణపతి ప్రథమ పూజితుడు ఏ విధంగా అయ్యాడు, ఈ వినాయక చతుర్థి నాడు గణపతిని పూజించవలసినటువంటి అవసరం ఏమిటి, ఇలా వినాయక చతుర్థి నాడు గణపతిని పూజిస్తే వచ్చేటువంటి ఆ కథ మనం కూడా శ్రద్ధగా విన్నాం. పూర్వకాలంలో గజ రూపంలో ఉండేటటువంటి రాక్షసుడు ఒక ఆయన ఉండేవాడు. గజ రూపము అంటే ఏనుగు. ఆయనకి శరీరం అంతా కూడా మానవ శరీరం, తలకాయ మాత్రం ఏనుగు. ఆ ఏనుగు అనే ఆ ఏనుగు ఉండేటటువంటి రాక్షసుడిని గజాసురుడు అని ఘోరమైనటువంటి తపస్సు చేశాడట. తపస్సు చేయగా ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. నాయన గజాసుర, నీ తపస్సుకు మెచ్చి వచ్చాను. నువ్వు కైలాసపర్వతాన్ని విడిచిపెట్టేసి ఒక ఆత్మలింగాన్ని ధరించి నీ యొక్క లింగ అంటే ఆయన పడుకులో ఉండిపోవాలి. ఆయన దేవతల రూపంలో ఆత్మలింగంలో ఉండిపోవాలి అని వరం పొందాడు. సరే, ఈయన బోళాశంకరుడు ఇక పరమశివుడు కైలాస పర్వతాన్ని దేవతలు बाधापड़ी विष्णुमूर्ति वीडियो बनाती है उसको मोबाइल चाहिए इधर दीपक चक्के पहले भी आने लो रोटी के देव बलगुतुंदे ओ नारायण प्रभो భస్మాసురుడి యొక్క భార్య నుండి నా భర్తను కాపాడి ఇచ్చావు. ఇప్పుడు కూడా ఏదైనా ఒక ఉపాయం నా భర్త నా ఆ ప్రార్థన आप ठीक है वीडियो को वैसे देखो वीडियो निकाल ఆయనేమో గంగిరెద్దును ఆడించే వారిలాగా అవతారం కట్టి అలంకరించి వివిధ రకములైనటువంటి దేవతలందరికీ కూడా భగవకవాద్యము ఇచ్చి ఆ గజాసురుడు నివసించే పట్టణానికి వెళ్ళి ఆ గంగిరెద్దును